సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో మహిళా గ్రూపులు భారీగా అవకతవకలపై గతంలో ఎంక్వైరీ కమిషన్ వేసి విచారణ జరిపించారు. కానీ 100 రోజులు పూర్తయినా కానీ ఎంక్వైరీ పూర్తి కాలేదు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఉన్న మహిళా గ్రూపుల వారు తమకు అన్యాయం జరిగిందని వేడుకున్నా ఎంక్వైరీ పేరుతో సమయాన్ని వృధా చేసి ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు చేపట్టకపోవటం విడ్డూరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వచ్చి ఎంక్వైరీ జరిపి తమ మహిళా గ్రూపులో ఉన్న వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు. అలాగే గజ్వేల్ మున్సిపాలిటీలో గ్రూపుల లోన్ల కారణంగా మహిళల ఇండ్లలో రోజు గొడవలు జరుగుతున్నాయని మహిళా గ్రూప్ సభ్యులు అంటున్నారు. విచారణ చేపట్టక ఇప్పటి వరకు కాలయాపన చేస్తున్నారని, వచ్చిన జిల్లా స్థాయి అధికారులు ఎంక్వైరీకి 2 సార్లు వచ్చి వారు కూడా ముఖం చాటేయడం గమనార్హం. ఏది ఏమైనా పేద మహిళలైన గ్రూపు సభ్యులకు న్యాయం చేయాలని పలు సంఘాలు, ప్రజలు మీడియాతో కోరుతున్నారు. ఒకటి మీరు ఇలా ఆఫీసులు కొనుక్కోవాలి చేసుకోవాలంటే అందరు ఆఫీసులు ఒక తీరులో ఉండరు, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ కేసు నన్ను తీసుకుంటారు అన్నప్పుడు నేను కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్లో సుమన్ టీవీలో నేను చాలా 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 సంఘాలు నేను హెడ్. అందుకే ఆడవాళ్ళది ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ నేను వచ్చి నిల్చుంటాను. అందుకే నేను మేడం నాకు ఇంటికి ఫోన్ చేసినట్టు అడిషనల్ కలెక్టర్ మేడం గారు గరిమా అగర్వాల్ గారు నాకు ఫోన్ చేసిన వెంటనే నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నేను దాన్ని ఛాలెంజ్ కింద తీసుకుని ఎవరి పైసలు ఏదైతే లాస్ అయిందో వాళ్ళ పైసలు నేను ఇస్తా అని చెప్పిన. అది అందుకే ఇవాళ నాకు ఎంత ప్రోగ్రామ్ అన్ని పక్కన పెట్టి ఫస్ట్ మీకు న్యాయం చేయడానికి ఇక్కడికి వచ్చాము. అది 15 రోజులు చేయమన్నారు, మేము 4 రోజులే చేస్తాం. ఇప్పుడు అయిపోయింది. వాళ్ళిద్దరిని మేము ఆల్రెడీ అడిగాం, వాళ్ళు మాట్లాడడానికి లేదు, వాళ్ళకి ఆన్సర్ కూడా లేదు, ఫినిష్ అయిపోయింది. సో వాళ్ళకి ఎలా చేయాలో మాకు తెలుసు. మీ పైసలు మీకు ముట్టుతాయి, మీరు కంగారు పడి ఇలాంటి తప్పులు ఇంకొకసారి చేయకూడదు. సంతకం పెట్టమంటే ఇప్పుడు తెల్లకాయలు సంతకం పెట్టారని చాలా మంది నాకు చెప్పిండ్రు, మేము అలా పెట్టించుకోలేదని వాళ్ళు అంటున్నారు. ఏం సాక్ష్యం? ఇక్కడికి వచ్చి మీరు అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మరి అక్కడ తెల్లకాయతం ఎలా సంతకాలు పెట్టారు? ఆడకి రమ్మంటే ఎట్లా పోయిండ్రు, ఈడికి పోమంటే ఎట్లా పోయిండ్రు? గుట్టిగా వాళ్ళ అమౌంట్ డ్రా చేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? క్యాష్ అమౌంట్ మీరు సంతకం పెడితేనే వాళ్ళు డ్రా చేస్తారు బ్యాంకులో, అంతే కదా? మీరు సంతకం పెట్టకుండా వాళ్ళు పైసలు ఎట్లా డ్రా చేస్తారు? గుట్టిగా మీరు ఎలా సంతకం పెట్టారు? పెట్టమంటే పెట్టేస్తే దుంకమంటే దుంకేస్తామా? ఒక మాట తీపిచ్చిండ్రు, పైసలు ఏం చేసిండ్రు? బస్ అయిపోయింది. సరే అయిపోయింది. మీరందరూ ఆడవాళ్ళు కదా, ఇంట్లో మీరందరూ ఎట్లున్నారంటే ఇంట్లో గట్టిగా భర్తల మీదకి ఎట్లా అరుస్తారో బయట కూడా మనం అట్లాగే మాట్లాడాం మన హక్కు కోసం. సరే అయిపోయింది. ఇక్కడ న్యాయం మేము చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మాత్రం ఇటువంటి పొరపాట్లు చేయాలి.